ప్రపంచ మామిడి ఉత్పత్తిలో భారత్ సుమారు 45% వాటాతో అగ్రస్థానంలో ఉందన్న మాటే కానీ 1 లేదా 5% మించి ఎగుమతి చేయలేకపోతుంది. మనకంటే మెక్సికో, థాయిలాండ్, పెరు, బ్రెజిల్ వంటి దేశాలే ప్రపంచ మార్కెట్లో మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం పుండమా అని పశ్చిమాసియా మార్కెట్లో గిరాకీ లేక మన పల్ప్ ఎగుమతులు దెబ్బతినిపోయాయి. ఫలితంగా చిత్తూరు, తిరుపతి వంటి చోట్ల ప్రాసెసింగ్ యూనిట్లు తీవ్ర నష్టాలకి జారిపోయే పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుత ప్రపంచ పరిమాణాలు పశ్చిమాసియా మార్కెట్లో మామిడి గుజ్జుకు డిమాండ్ తగ్గిపోవడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 1000 కోట్ల విలువైన ఎగుమతులు దెబ్బతినిపోయాయి. వందలాది కంటైనర్లు నిలిచిపోయాయి. ఫలితంగా ధరల పతనమై పెట్టుబడులు తిరగరాని పరిస్థితులు నెలకొని ఉన్నాయని గుజ్జు పరిశ్రమలు వాపోతున్నాయి. ఇప్పటికే ప్రాసెసింగ్ యూనిట్లు వర్కింగ్ క్యాపిటల్ కొరతతో రుణాల ఒత్తిడితో సతమతమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎగుమతులకు పెద్ద ఆస్కారం లేకపోవడం వాటికి గోటి చెట్టుపై రోకటి పోటలా మారిందని వారు వాపోతున్నారు. రైతులు మొదలు చిన్న పరిశ్రమల నిర్వాహకుల వరకు అందరూ ప్రభావితం అవుతున్నారు. తమిళనాడులోని కృష్ణగిరి క్లస్టర్ అనుభవం ఇదే. నిరుడు తోతాపూరి మామిడి రైతులు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి క్వింటాల్కి 1490 రూపాయలు కనీస మద్దతు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఏమీ లేవు. ప్రభుత్వ జోక్యం తాత్కాలిక ఉపశమనం కలిగించిన రైతులకు దీర్ఘకాలం పాటు స్థిరమైన ఆదాయం అందించాలంటే మార్కెట్ మద్దతు వ్యవస్థ బలోపేతం కావాలి. ప్రాసెసింగ్ సామర్థ్యాలను విస్తరించడం, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు అవసరం. అయితే ప్రస్తుత సంక్షేమానికి మూలం నిర్మాణాత్మక లోపంలోనే ఉంది. రాష్ట్రంలో అనేక మామిడి తోటలు ఆర్థిక జీవితకాలాన్ని దాటిపోయాయి. సాంప్రదాయ సాగు, లో డెన్సిటీ విధానాలు, శాస్త్రీయ నిర్వహణ లోపం వల్ల దిగుబడులు, నాణ్యత తగ్గిపోతున్నాయి. ఇలాంటి పాత తోటలను పునరుద్ధరించి హై డెన్సిటీ, అల్ట్రా హై డెన్సిటీ రకాలు సాగు చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఎగుమతికి అనువైన మామిడి రకాలు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాయలసీమ వంటి ప్రాంతాలను హార్టికల్చర్ హబ్బులుగా అభివృద్ధి చేయాలని లక్షించింది. కానీ లాభాలు తక్కువగా ఉండటం, సరైన మద్దతు లభించకపోవడం వంటి కారణాలతో రైతులు క్రమంగా మామిడి సాగుకు దూరం అవుతున్నారు. ప్రత్యేక మ్యాంగో బోర్డు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన కార్యరూపం ఇప్పటివరకు దాల్చలేదు. దీనివల్ల పరిశోధన అభివృద్ధి, ధరల స్థిరీకరణ, మార్కెట్ సమాచారం, ఎగుమతుల ప్రోత్సాహం, రైతులకు మద్దతు సేవలు వంటి కీలక అంశాలు సమన్వయం చేసే కేంద్రీకృత వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. ఫలితంగా మామిడి రంగం సమస్య ఆశించినంతగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. విలువలు జోడించిన మామిడి ఉత్పత్తులకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. భౌగోళిక గుర్తింపు కలిగిన ప్రీమియం రకాలు, బ్రాండెడ్ రిటైల్ ప్యాకెట్లు, ఆర్గానిక్ పండ్లు ఎగుమతికి పుష్కలంగా అవకాశాలున్నాయి. ప్రవాస భారతీయులు మన మామిడి ఉత్పత్తుల కోసం నిత్యం ఎదురు చూస్తూ ఉంటారు. అయినప్పటికీ నాణ్యత ప్రమాణాలు, ట్రెసబిలిటీ, సర్టిఫికేషన్, కోల్డ్ చైన్, ఇరాడియేషన్ సదుపాయాలు లేని కారణంగా ఈ అవకాశాలు పూర్తిగా అందిపుచ్చుకోలేకపోతున్నాం. మామిడిపై వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, కీటకాల బెడద, వ్యాధులు, నీటి కొరత దిగుబడులపై ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయి. ఎరువులు, పురుగుల మందులు, కూలి ఖర్చులు పెరిగిపోతున్నాయి. మార్కెట్లో ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండడం, మధ్యవర్తులపై అధికంగా ఆధారపడడం రైతులు ఆర్థికంగా కృంగదీస్తుంది. ఏది ఏమైనా మామిడి రైతులు, ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. మామిడి గుజ్జు నిల్వలు, ఇతర ఉత్పత్తుల క్లియరెన్స్ దిశగా సర్కారీ మద్దతు భారీగా కొనుగోళ్లు చేపట్టాలి. ఎగుమతుల కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించడంతో పాటు విమానాల ద్వారా రవాణాకు సహకరించాలి. ప్రాసెసింగ్ యూనిట్లకు వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్, వడ్డీ రాయితీ వంటి తోడ్పాటు అవసరం. తిరుమల తిరుపతి దేవస్థానం వంటి దేవస్థాన భక్తులు మామిడి ఆధారిత పానీయాలు పంపిణీ చేయడం, బడులు, అంగన్వాడీ కేంద్రాలను చిన్నారులకు వీటిని అందించడం పరిశ్రమలకు ఉపకరిస్తుంది. మరోవైపు కోల్డ్ చైన్, మౌలిక వసతులు, ప్యాక్ హౌస్లు, ఇరాడియేషన్ సదుపాయాలను విస్తరించుకోవాలి. ఇలాంటి సదుపాయాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే మొదలు పెడితే మామిడి రైతులకు ఆర్థికంగా బలపడటమే కాక పూర్తి ఉపశమనం లభిస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి మామిడి రైతులను ఆదుకోవాలని, ధరల పతనం కాకుండా ఈ ఏడాదిన మామిడి రైతులు గట్టెక్కలా చూడాలని ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు కోరుతున్నారు.